ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ క్యాబేజ్ విత్ శనగపప్పు కాంబినేషన్లో ఒక మంచి రెసిపీ మీకు చూపించబోతున్నాను. ముందుగా ఈ రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: క్యాబేజ్, 1 కప్పు శనగపప్పు, 2 టొమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పెద్ద సైజ్ ఆనియన్స్. రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం క్యాబేజ్, టొమాటో, ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఒక పక్కన ఉంచుకుని, తర్వాత కట్ చేసిన క్యాబేజ్ని ముక్కల్ని కొంచెం నీరు పోసుకుని కుక్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత వాటర్ని సపరేట్ చేసి ఒక చోట పెట్టుకుని, ఇప్పుడు ముందుగా కట్ చేసిన ఆనియన్స్ని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఫ్రై చేయాలి. శనగపప్పు కుక్కర్లో కుక్ చేసుకున్న తర్వాత క్యాబేజీతో పాటు ఫ్రై చేయాలి. తర్వాత అందులో క్యాబేజ్ వేసి కుక్ చేసుకుని, కుక్ అయిన తర్వాత టొమాటో కూడా వేసి కుక్ చేసుకోవాలి. టమాటా, క్యాబేజ్ అన్నీ కుక్ అయిన తర్వాత అందులో గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని కొంతసేపు ఫ్రై చేసి, ఆ తర్వాత 2 స్పూన్ల కారం వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎందుకు ఎక్కువ వేయట్లేదంటే అందులో క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కనుక వాటర్ మూత పెట్టి కొంచెంసేపు కుక్ అయిన తర్వాత ఆయిల్ సెపరేట్ అయ్యాక ఆఖరిలో కొత్తిమీర, కరివేపాకు వేసుకుని దించేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.